వస్తుందా టీ కానీ పాలు కానీ తీసుకురాబోయ్. వస్తున్నానండి. ఎంతసేపు వస్తుందా? వస్తుందా? టైం 9 అయిందండి. మిమ్మల్నేనండి. ఏమిటి వస్తుంద? ఏమిటండి టైం పొద్దుపోతుంది. కొత్త వస్తున్న ఫైళ్ళు కేసులేనా? పిల్లలు కూడా నిద్రపోయారు. రండి. విషయం ఏంటో సూటిగా చెప్పు వసంత. వసంత కొండి మీ మగాళ్ళంతా ఇంతే. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రం అనుకుంటాం. ఏమిటి వసంత ఈ రోజు అదేలా మాట్లాడుతున్నావు? ఈ రోజు విశేషం ఏంటి? మరి 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 కొండి మీరు అన్ని మర్చిపోతారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. వసంత ఈ రోజుని ఎలా మర్చిపోగలను? వసంత ఈ రోజుని ఎలా మర్చిపోగలను? మా ఎన్నుకొండ ఎమ్మెల్యే శివశక్తి ఆంజనేయుల పెళ్లి రోజు, మన పెళ్లి రోజు ఇద్దరిది ఒకటే వసంత. ఈ రోజుని ఎలా మర్చిపోగలను? ఉదయం పొద్దున్నే పేపర్లో కూడా చూశాను వసంత. కాకపోతే అది నీ నోటి వెంట వినాలని అలా అన్నాను వసంత. మన పెళ్లి రోజు నీకు ప్రెజెంటేషన్ కూడా తెచ్చాను. ఏదండి? ఏది ఎక్కడుంది? ఆశ ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. ఆరంభనగానే అంత ఆశ. ఏమండి ఏ భార్యైనా తన భర్త తీసుకొచ్చిన దాన్ని సంతోషంగా స్వీకరిస్తుంది. అది ఎంత ఖరీదన్నది కాదండి. తన భర్త చేతితో తీసుకొస్తేనే ఆ భార్య సంతోషం అండి. మేము 5,000 రూపాయలు పెట్టి కంచిపట్టు చీర కొన్నా, మీరు 500 రూపాయలు పెట్టి సాదా చీర తీసుకొచ్చినా మీరు తెచ్చిన చీరకే మా దృష్టిలో విలువ ఎక్కువ అండి. కోర్టు నుంచి వస్తూ వజ్రాల హారం తీసుకొని బీరువాలో పెట్టినాను. వెళ్ళి తీసుకురా వసంతా. ఇలా ఇలా ఏంటండి? అలానే మల్లెపూలు కూడా తెచ్చాను. వెళ్ళి తీసుకురా. దీనికేం తక్కువ లేదు. వెళ్ళు. వసంత నీ స్థానం అక్కడ కాదు వసంత, ఇక్కడ వసంత. ఏమండి మీరు నాకు భర్తగా లభించడం నేను ఏ జన్మలను చేసుకున్న పుణ్యమోనండి. జన్మ జన్మలకి మీరే నా భర్త కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పెళ్లి రోజు నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. మరి
ఈ అమ్మాయి గారు నాకేమిస్తారో? ఏం కావాలండి? ఏ అడిగితేనే ఇస్తావా, లేకుంటే ఇవ్వవా? ఏం కావాలో అడగండి, ఎలా ఇస్తానండి? ఏ ఆ? నీ తీయని పెదవులపై ఓ తీయని ముద్దు. ఏయ్ ఎందెన్నో జన్మల బంధం నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేను ఉండలేను. ఎందెన్నో జన్మల బంధం నీది నాది, పొమ్మని వెన్నెలలోన పొంగులు కడలి నిన్నే చూసిన వేళ పొంగులు చిలిమే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, పోదేదొకటి నాలో సగమైపుడు, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేను ఉండలేను. నువ్వు వెళ్ళి పడుకో, నాకు కాస్త పెండింగ్ ఫైల్ ఉంది, అది చూసి వస్తా. ఎవరిదండి ఆ ఫైలు? ఎవరిదా కేసు? ఆ కేసు స్మగ్లర్ ముఠా నాయకులు భగవాన్ దాస్, కాళిదాస్, వాళ్ళు పెద్ద క్రిమినల్స్. చట్టాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని రాజకీయ నాయకులు అండ చూసుకొని వాళ్ళు చేసే నేరాలకు ఘోరాలకు అవధులు లేకుండా పోతుంది వసంత. ఏమండి, అలాంటి నరరూప రాక్షసులతో మనకెందుకండి? వాళ్ళు అసలే రక్తం తాగే రాక్షసులు. అలాంటి వాళ్ళతో మనకెందుకండి? వసంత, ఇంకొకసారి అలాంటి పిరికి మాటలు నాకు నూరిపోయికో. వాళ్ళు రక్తం త్రాగే రాక్షసులైనా, కొమ్ములు తిరిగిన మనగాళ్ళైనా చట్టం ముందు తల వంచి తీరవలసిందే వసంత. అది కాదండి, మరి
మరి ఏది కాదు వసంత, ఎవరికి వారు మనకెందుకు అనుకోవట్లే. వాళ్ళు చేసే నేరాలు ఘోరాలు అంతం లేకుండా పోతుంది. చూడు వసంత, స్వార్థపరులుగా సత్తు బ్రతకడం కంటే నిజాయితీగా బ్రతికిన ఒక్క నిమిషం బ్రతికిన ఆ బ్రతుకు అర్థం పరమార్థం ఉంటుంది వసంత. ఏమండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు అలాంటి పిరికి మాటలు చెప్పను. ఆ దుర్మార్గుని నడి రోడ్డు మీద ఉరి తీయండి. ఈనాటి భర్తకు భార్యను కావటం నిజంగా గర్వపడుతున్నానండి. ఓకే వెళ్ళండి, వెళ్ళిపోతున్నాను. వసంత, నువ్వు వెళ్ళి పనుకో. అలాగేనండి. ఎవరు? దాస్, కాళిదాస్, సంఘానికి అధిపతిని, ఈ శిఖర సామ్రాజ్యానికి దళపతిని. చూడు మిస్టర్, నువ్వు చీకటి సామ్రాజ్యానికి దళపతివి కావచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? శబ్దాన్ జస్టిస్ గౌతమ్ చౌదరి. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీవు హైకోర్టుకి కొత్తగా వచ్చిన జస్టిస్. నీ భార్య పేరు వసంత. నీకు నెలకి 10,000 సాలరీ. నీకు 2 కుమారులు. 6 ఆదిత్య ఋషులు చదువుతున్నారు. చాలా ఇంకేమైనా? మిస్టర్ కాళిదాస్, నా గురించి, నా కుటుంబ విషయాల గురించి నీకేమీ అవసరం? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానో చెప్తా ముందు. నీకు నేను ఒక విషయం చెప్తాను. ఈ సిటీలో ఏ మనిషి మమ్మల్ని స్పాట్ పెట్టాలన్నా, ఈ సిటీలో వ్యక్షరాలను సృష్టించాలన్నా, ఉన్న పరంగా అధికార పార్టీని పడగొట్టాలన్నా, అనాథ గారి పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎంను సింహంగా చేయాలన్నా, సీఎంను సీఎంగా మార్చాలన్నా, దేశ రాజకీయాన్ని కారుమారు చేయగల గొప్పల దౌడు గారు ఈ కాళిదాస్. అయితే అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొన్న రాత్రి నలమల అడవుల్లో వెళ్తున్న 4 లారీను ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బామర్ది పట్టుకున్నాడు. మాకు తెలిసేసరికి కేసు పోయారైంది. లేదేమిటో మా పౌరేమిటో తెలియక అనవసరంగా మా విషయంలో తల దూచారు. ఆ కేసుకు సంబంధించిన ఫైలు త్వరలోనే నీ కోర్టుకు రాబోతుంది. అందుకని నీ బామర్ది తెలుసో తెలియక చేసిన తప్పని నీవు సరిదిద్దాలి. ఆపరా, ఆపు. అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఈ నాలుక తీరేస్తా. మిస్టర్ గౌతమ్ చౌదరి. చౌదరుడా? జస్టిస్ చౌదరిని, గౌతమ్ చౌదరి. న్యాయం అంటే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో? నడి రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదురా పోలీసు తీసుకోవడానికి. న్యాయమూర్తులంటే మీ దగ్గర పనిచేస్తే కిరాయి ఉండాలి కదరా మీరు చెప్పినట్లు చేయడానికి. గౌతమ్ చౌదరి, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా మా చెప్పు చేతల్లో ఉంటాడు, మా కనుసైగల్లో ఉండవలసిందే. మిస్టర్ కాళిదాస్, మీరేమిటో మీ బ్రతుకులేమిటో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీరు అనుకున్నది ఏమీ జరగదు ఇక్కడ. మేమేమిటో మా పౌరేమిటో తెలిసి కూడా అనవసరంగా మా విషయంలో తల దూరుస్తున్నా. అవుతుంది.
ఎదిగిన మనగాడివైనా రక్తం త్రాగా రాక్షసుడైనా చట్టం ముందు తల వంచి తీరవలసిందే. మిస్టర్ గౌతమ్ చౌదరి, పులి నోట్లో తల దూరిస్తే అది నీ రక్తం తాగుతుంది. మేము పులి కంటే భయంకరమైన మనుషులు. ఏంట్రా బెదిరిస్తున్నా? నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి ఇది పిరికి కొండ కాదురా, ఉక్కు కొండ. రే గౌతమ్, నీకు సందీపనం సైనిస్తున్నావు. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం మార్చుకో, లేకుంటే నీవు జీవితాంతం బాధపడుతుంది. నీలాంటి చంచగాల్ని ఎంతో మంది చూస్తున్నా నా సర్వీస్ లో. వసంత, వసంత, ఏంటయ్యా రాత్రి స్కూల్కి బయలుదేరి వచ్చిందా? రమ్మా. బయలుదేరి బావలతో కలిసి స్కూల్కి వెళ్తానని మారం చేసిందమ్మా. నాకు రోజు ఇక్కడికి రావటం ఇది ఒక డ్యూటీ అవుతుంది కదమ్మా. నీకెందుకన్నా ఈ శ్రమ? రాత్రి ఇక్కడే ఉండి లతా కుజులతో కలిసి స్కూల్కి వెళ్ళొస్తుంది కదా. నేను మాత్రం ఒంటరిగా ఎంత ఉండగలను చెప్పు? మీ వదిన నన్ను ఒంటరి వాణ్ణి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందమ్మా, తిరిగిరాని లోకాలకు. మీ వదిన వెళ్ళిన దగ్గర నుంచి నాకు దినం ఒక యుగంలా గడుస్తుంది తల్లి, ఒక యుగంలా గడుస్తుంది. వీణ మీడితే రాగం పలుకుతుందంటారే, ఆ రాగానికి రాళ్ళు కరుగుతాయంటారే. రాజులా మారిన నీ మనసు నా అనురాగానికి ఎందుకు మారలేదు? ఆ దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు తల్లి? ఎందుకు అన్నయ్య, మీ వదిన జ్ఞాపకాలతో నేను ఎంత అల్లాడిపోతున్నానో నీకు తెలియదు తల్లి, నీకు తెలియదు. మీ వదిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా జీవితం గురించి ఎన్ని కలలు కన్నానో, ఎన్ని ఆశా సౌధాలు నిర్మించుకున్నానో అన్ని అన్ని పేక మేడల్లా కూలిపోయాయి తల్లి, పేక మేడల్లా కూలిపోయాయి. ఇక నాకు ఈ లోకంలో మిగిలిందల్లా ఉంది అంటే నాకు ఈ బంగారు తల్లే కదమ్మా, ఈ బంగారు తల్లే. అన్నయ్య, గతించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడే ప్రయత్నం ఏముంది? పోయిన రోజు అలాగో తిరిగి రాదు కదా అన్నయ్య. ఏం చేస్తావమ్మా, ఒంటరి వాణ్ణి బాధలు వెంటాడుతూ ఉన్నాయి. ఎంత మరిచిపోదామనుకున్నా మరిచిలేకపోతున్నానమ్మా, మరువలేకపోతున్నాను. నా బాధల్లా ఈ చిట్టి తల్లి గురించేనమ్మా, ఈ చిట్టి తల్లి గురించే. దీనికి అన్నయ్య, దీన్ని చెక్క నా ఇంటి కొనలు చేసుకుంటాను. ఇదే మా ఇంటి మహారాణి. ఇంతకు మాటల్లో పడి మరిచాను. బావగారు ఇంతకి నిద్ర లేవలేదా ఏంటమ్మా? ఇంతవరకు కనిపించనే లేదు. నిద్రలేసి స్నానం చేస్తున్నాడు అన్నయ్య. అదిగో వస్తున్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావగారు నిన్ను గురించి అడుగుతున్నాను, ఇంతలో మీరు రానే వచ్చారు. ఆ భగవాన్ దాసుని కాళిదాసుని అరెస్ట్ చేశారా? లేదు బావగారు, లేదు. నేను అరెస్ట్ చేయాలని ఖచ్చితంగా తిరుగుతున్నాను. నిన్న మీరిచ్చిన వారెంట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో లేరు, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా పట్టి న్యాయస్థానంలో నిలబెడతాను. వాళ్ళు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టు. ఆ తర్వాత విషయం నేను వాళ్ళు 7-14 లోకాల్లో ఎక్కడున్నా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతాను బావా, న్యాయస్థానంలో నిలబెడతాను. అలాగా సూర్య, ఆ తర్వాత చాలు నాకు. మీ అన్న చెల్లెళ్ళు ముచ్చట్లు కానివ్వండి, నేను మళ్ళీ వస్తాను. టిఫిన్ చేసి. అలాగేనండి. అమ్మా రాశి,
అమ్మా రాజీ, నిన్ను బావగారిని మొన్న పండగకి పిలుద్దాం అనుకున్నాను. పని ఒత్తిళ్ల వల్ల పిలవలేకపోయాను. ఏమీ అనుకోవద్దమ్మా. వాళ్ళే వాడదన్నయ్య, నీ మనసు నాకు తెలీదు. పరిస్థితి మూలంగా మీరు అలా చేసి ఉంటారన్నయ్య. మన ఇద్దరికి రక్త సంబంధం అన్నయ్య. మన అనురాగ బంధం ఇలాగే కొనసాగాలమ్మా. అలాగే అన్నయ్య. ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేనే. ఒక పూటిన వెలిగిన దీవెలం మమకారం మనదేనే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణము. ఓ చెల్లెమ్మా నీతోటి లోకము. ఒక కొమ్మకు పూచిన పూలం అనురాగం మనదేనే. ఒక కోటిని వెలిగిన దేవెలం మమకారం మనదేనే. అన్నయ్యా, నీవేను నా ప్రాణము. ఓ అన్నయ్యా, నీతోటిదే లోకము. మా చెందినవు సిరి మల్లె పువ్వు పలికించినాలో గారాల వీణ. చూపు మేఘాల మెరుపు కురిపించినాలో పన్నీటి వాన. ఇది కలగని చెరగని కలగా ఎద నిలిచినులే కలకాలం. తిరునంగుల వెన్నెల తిరిగా గురించునులే చిరకాలం. ఈ బంధం ఆగేడు ఏ నాటికి. ఆదయ్యో దీవించును మాటికి. మా ఇంటి పంట చిన్నది చెల్లి నా కంటి పాప బంగారు తల్లి. ఈ చోట ఉన్నా ఈ చోటనైనా యుదలోన నిన్నే తలచేను అన్నా. మమకారం మనకి సొంతం ఈడరానిదే అనుబంధం. ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. ఈ బంధం సాగేను ఏ నాటికి. ఆదయ్యో దీవించును మాటికి. ఒక కొమ్మకు పూచిన పూలం అనురాగం మనదేనే. ఒక గూటిన వెలిగిన దివ్వెలో మమకారం మనదేనే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణము. ఓ అన్నయ్యా, నీతోటిదే లోకము.
వసంత. అరే బాబు, రాత్రి జాగ్రత్త, నిద్ర కూడా జాగ్రత్త నానా. అన్నయ్య, పిల్లలు జాగ్రత్తగా తీసుకెళ్ళన్నయ్య. అలాగేనమ్మా, అలాగే వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. రామయ్య, రామయ్య, వస్తున్నా అమ్మగారు. పిలిచారా అమ్మగారు? ఎన్ని కేకలు వేయాలి? లోపల ఏం చేస్తున్నావు? పెరట్లో పూల మొక్కలు నీళ్లు పోస్తున్నాను అమ్మగారు. సర్లే గాని వాణిజాక్షిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పు. వెళ్ళు. ఈ రోజు రాలేదమ్మగారు. ఎందుకని రామయ్య? వాళ్ళ నాన్నగారికి ఒంటిలో బాగలేక అలాగా? మరి కామాక్షి ఏం చేస్తుంది? బట్టలు ఉతుకుతుంది అమ్మగారు. సర్లే, నువ్వు అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి కూరగాయలు తీసుకురా. రామయ్య, ఇది చేసావా? సరే, వెళ్తూ వెళ్తూ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి కామాక్షికి వాళ్ళ నాన్నకి మందులు కొట్టుంది. షర్ట్ బటన్ తగ్గిందా? వస్తున్నా మమ్మీ. సూది దారం తీసురా. ఎప్పుడు అంతే, ఏ బటను పెట్టవు. ఎక్కడండి ఏ తెగింది? అయ్యో సారీ అండి, నేను చూసుకోలేదండి. చూసుకో అక్కర్లా. ఏమండి? ఏమిటి వసంత? మరండి మరి మరి అదేనండి, పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చినాక కాశ్మీర్ లోని మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నారు కదండి. తీసుకెళ్తున్నాను వసంత, కానీ మళ్ళీ కానీ ఏంటండి? అది కాదండి మరి. అది కాదు వసంత, కోర్టులో ముఖ్యమైన కేసు ఒకటి ఉంది, అది చూసి. అబ్బా పోండి, మీకు ఎప్పుడు కోర్టులో కేసులే. ఏయ్, చిన్నదానికి ఎందుకు అంత కంగారు పడతా? పాపిస్తాన్ని అనవసరంగా పొడిచా. ఆహా, గుచ్చుకున్నది నా హృదయంలో అయినా మీ హృదయంలో గుచ్చుకున్నంత బాధపడుతున్నాయి అమ్మాయి గారు. గుచ్చుకున్నది మీ హృదయమైనా అది నాకే బాధను కలిగిస్తుందండి. ఎందుకంటే అక్కడ స్థానం నాది కనుక, మీ గుండెల్లో నా రూపం ఉంది కనుక. అయిపోయింది. కారెందుకు బంగారు వింటుంటే కంగారు దారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు డార్లింగ్ లింగు లిటుకు లింకులు పెడితే బోరు ఓ మై డియర్ ఓ మై డియర్
నరాల్లోన చలిజరం చూడు చెగసరుస్తున్నది ఏం చెయ్యనే కలవరంలోన చలి జ్వరం కోరిన కదిలిస్తున్నది మందివనా కదుకోదు కుశలం కాస్తైనా అతుక్కోని సమయం చూస్తున్నా నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్ శ్రీవారు దొరగారు నీదే శ్రీమతి గారు చుక్కు 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 రహస్యాన్ని రగిలిస్తూ మెల్లగా చల్లచును ఇదంటేనే అనుమతి కావాలా అబ్బా, ఇంకా ప్యారీ పల్లంగారు నేడే శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగేనా చీకట్లో చిలిపిగా నన్ను పిలవాలే పిలవాలా ఓ మై డియర్ హాయ్ డియర్ డియర్ ఏమండి ఏమిటి వసంత? ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఆ? నీకంటే అందంగా ఉన్నానా? అది కాదండి, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. ఆహా, ఏమిటో అమ్మాయి గారు బాగా కాకా పట్టేస్తున్నారు. కాకా పట్టడం కాదండి, కాశ్మీర్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఏయ్, వెళ్దాం వసంత, కానీ నాకు కొన్ని ముఖ్యమైన పనులు కోర్టులో ఉన్నాయి వసంత. చెప్పండి. చూడు వసంత, ఈ రోజే లేక రేపు మీ అన్నయ్య ఆ భగవాన్ కాళిదాసుని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన ఫైలు త్వరలో మన కోర్టుకు రాబోతుంది. ఆ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి వసంత, నాకు రావడానికి వీలు పడదు వసంత. ఏమండి, వాళ్ళు పెద్ద స్మగ్లర్స్ అని, వాళ్ళకి అంతర్జాతీయ దొంగల ముఠాలకి సంబంధాలు ఉన్నాయని పేపర్లో చదివానండి. రాత్రి కాళిదాస్ నన్ను ఆ కేసును తారుమారు చేసి తనకు అనుకూలంగా తీర్పునివ్వాల్సిందిగా హెచ్చరించి వెళ్ళాడు. ఏమండి,
ఆ దుర్మార్గులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుందని జనమంతా చెప్తుంటే విన్నానండి. వసంత, ఆ దుర్మార్గులు మనల్ని ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడున్నా మీ అన్నయ్య అరెస్ట్ చేసి న్యాయస్థానం బల్లో నిలబడతాడు. ఆ దుర్మార్గుల్ని ఉరి కంబం ఎక్కించేంత వరకు నిద్రపోని వాళ్ళ గుండెల్లో నిద్రపోతా. అయ్యో, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయా. నేను ఐజే గారి భార్య వచ్చి వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థం అంట. మన ఇద్దరిని రమ్మని చెప్పి వెళ్ళిందండి. వెళదామండి. నాకు రావడం వీలిపడదు వసంత. పోండి, మీరెప్పుడు ఇంతే. దేనికి రారు? ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుందండి. రమ్మన్నాను కానీ. బాగుంటది కానీ రావడం కుదరదు వసంత. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను కానీ పొయ్యి మీద పాలున్నాయి, చూస్తూ ఉండండి. వెళ్ళిరా. అడుగు, అతడే అతడే భగవాన్ దాస్. ఈ సిటీలో గూండాయిజం, రౌడీజం సాగిస్తూ పెద్ద మనుషుల చలమణి అవుతున్నా భగవాన్ దాస్. అతని మాట చెప్తే ఈ ప్రభుత్వానికి, వేదం పోలీసులకు గుండె చప్పుళ్ళు ఆగిపోతాయి. అతడే 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 భగవాన్ దాస్. నమస్తే జస్టిస్ గౌతమ్. ఎవరు మీరు? నా పేరు భగవాన్ దాస్. అందరూ భగవాన్ అన్నారు. ఓ, నీయేనన్నమాట కాళిదాసు అన్నయ్య భగవాన్ దాసు. నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపాను. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నేను రాకున్నానే ఎంతటి అతడైనా సాధ్యం చేయగల నా తమ్ముడు కాళిదాస్. కానీ నీ విషయంలో నేను నాకు తప్పలేదు. నేను అందరాంటివని కాదు. నాకంటూ ఈ గౌతమ్ చౌదరికి కొన్ని సిద్ధాంతములు ఉన్నాయి. నువ్వెందుకు వచ్చావు సూటిగా చెప్పు. చూడు గౌతమ్, వస్తాను. నాకు ఈ సిటీలో 100 లారీలు ఉన్నాయి. కొన్ని కన్నపు చెక్కలు, కొన్ని కన్న ఆకులు రవాణా చేస్తున్నాయి. ప్రతి పోలీస్ ఆఫీసర్ తెలుసు. కానీ తెలిసినా వాటిని ఎవడు పట్టించుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వం నెలకు 3,000 చూస్తుంటే 30,000 మామూలు ఇస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి బోనస్ ఇస్తుంటే ఆ రెస్టారెంట్ లో కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంటారు. లో చెప్పు. అదే అదే నా పాలసీ. ఎంత జీతం అయితే తీసుకుంటాను అంతే పని చేస్తా. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే, వాడికి రౌడీయిజం పౌరున్నా లేక పొలిటికల్ పౌరున్నా, వాడు ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నవాడైనా సరే న్యాయస్థానం ముందు తల వంచి తీరవలసిందే. గౌతమ్, గౌతమ్, జస్టిస్ గౌతమ్ చౌదరి. అసలు న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో? న్యాయస్థానం అంటే మీరు నడిపే దొంగ తోరా బట్టీలు అనుకుంటున్నారా, లేక మీరు నడిపే బ్రోకర్ ఆఫీసులు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి మీరు చేసే అరాచకాలు, అక్రమాలు, చీకటి వ్యాపారాల గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కించేంత వరకు మీ గుండెల్లో నిద్రపోతా. ఈ సిటీలో లారీకి అడ్డు వచ్చానని నాటి రోడ్డున అడ్డంగా నరికిన ఎవడో ఏమిటి అనే ధైర్యం ఎవరికే లేదు. ఈ చేతితో ఎంతమంది న్యాయమూర్తులు నిర్మించారో, ఎంతమంది పోలీస్ సభలు నిర్మించారో నీకు తెలియదు.
నేను న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థానం పునాదిని కదులుతాయి. నేను న్యాయస్థానం అడుగు పెడితే న్యాయమూర్తి లెగిసి నిలబడతాడు. నన్ను శిక్షించే దమ్ము ధైర్యం ఏ న్యాయస్థానానికి లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. మిస్టర్ భగవాన్ దాస్, 100 కోట్లను తిన్న రాబంధవు కూడా ఒక్క గాలి వణిక తెచ్చినట్లు, 100 తప్పుతో శిశు బాలు చేతులు అంతమైనట్లు మీరు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు బయటపడిన రోజున ఈ ప్రజలు మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మీకు దోతామంటున్నారు, అదే పోలీస్ ఆఫీసరు మీకు సంఖ్యలు కాసి నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన రోజున అప్పుడు తెలుస్తుందిరా న్యాయస్థానం ఇదేమిటో, ఈ న్యాయమూర్తి జస్టిస్ చౌదరి గౌతమ్ పవర్ ఏమిటో. గౌతమ్, నువ్విచ్చిన వారంటీలో మర్యాదగా వెనక్కి తీసుకో, లేదంటే ఈ భార్య పిల్లలతో 100 రోజుల్లో సిద్ధమవు. నువ్వు కోరుకుంటే నువ్వే మర్యాదగా నీ వారింటిలో వెనక్కి తీసుకో, లేదంటే నీకు కోట్లు ఇస్తాను, కాదంటే నీ ప్రాణం తెస్తాను. నాకే లంచం వాళ్ళు చూస్తారట్రా. నేను మీలాగా తల్లిపాలు దాగి రొమ్ముగుద్దే నీచుని కాదురా ఈ జస్టిస్ గౌతమ్ అంటే. ఈ గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి సింహస్వప్నం. న్యాయం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని ఈ జస్టిస్ గౌతమ్ చౌదరి. ఏ గౌతమ్, వీరిల్లా పౌడవాళ్ళు బలక్కు ఏం తలుచుకుంటే నిన్ను ఇక్కడే చేయగలను, కానీ నేను నీ ప్రాణాలు తీయడానికి రాలేదు. మర్యాద కావాలంటీలో వెనక్కి తీసుకో, లేదంటే ఏం చేస్తారా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానంటావా? రౌడీజం చేయడం, ధైర్య సాహసం ప్రదర్శించడం నీకే కాదు ఈ గౌతమ్కి చేతనవును. నేను తలుచుకుంటే ఈ చౌదరి తలుచుకుంటే ఈ స్థానంలోకి రాగలడు, కానీ నీవు తల్ల కిందలా తపస్సు చేసిన నా స్థానంలోకి రాలేవు. మిస్టర్ గౌతమ్ చౌదరి, ఈ భగవాన్ దాస్ పేరు చెప్తే ఆ భగవంతుడికి భయబంధం చెప్తాడు. ఈ గౌతమ్ పేరు చెప్తే మీలాంటి క్రిమినల్స్ కి ముచ్చమట్లు వస్తాయి. అంత మనగాని మనగాళ్ళకి మనగాన్ని, గోండాలకు గోండాని, రౌడీలకు రౌడీని, న్యాయాన్ని 4 పాదాలు నడిపించే జస్టిస్ గౌతమ్ చౌదరిని. నువ్వు మనగాళ్ళకు మనగాడివైనా, గోండాలకు గోండాలైనా నా ముందు ఒక బచ్చగాడి. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. నువ్వు వారింటిలో వెనక్కి తీసుకుంటే నీ భార్య పిల్లలతో 100 రోజుల్లో సుఖంతో సలానం వేస్తా, లేదంటే ఏం చేస్తారా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానంటావా? ఒక్కటి గుర్తుంచుకో, ఒక్కటి గుర్తుంచుకో, ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ,
ఇలాంటి నేరస్తులకు ఉంటుంది, మాలాంటి నిజాయితీ పరులు ఈ జస్టిస్ గౌతమ్ చౌదరికి ఉండవరా? ఉండవు. గౌతమ్, ఈ భగవాన్ దాసు ఒక్కసారి చెప్తే అది ఎదుటి వాడి గుండెల్లో 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఈ గౌతమ్ పేరు చెప్తే మీలాంటి భగవాన్ దాసులు 100 మంది అయితే ఈ గౌతమ్ ఒక్కడితో సమానవరా? వెళ్తాను నేనంటే న్యాయస్థానం మెట్లెక్కి రోజున రంగు జానంగన శివైన హంగు దోచుకోన రంగనాయకి అదే సంబరంగరాన సంపింగ పింపుకోన బంగారు కాయి చేన చెంగారు కాయకి అడుచుయదే పడుపుగా భైకం విల్చేరు తొడిమనడు తడిమి మరి విల్చేరు సింగాయి సింగాయి తీచాలిరు కుల్లల్లి కిల్లాడి సోకులన్నీ ఐపులికి బలికి పడితే ఘాటుకుతున్నది ఉడుపు చల్లాసావా ఉడుపు చెల్లించావా కన్యకారం మమకారం జోడించావా ఈ పట్టుతో మతి పోగొట్టావా రంగు రంగు జానంగన శివైనానే హంగు దోచుకోన రంగనాయకి పిల్లని సాగు సంతగల్ల ఆ ముక్క అగ్గి పిల్ల ముట్టించి చూడన పుడుగు పుడుతుందమ్మి ఉలికి పడుతుందమ్మి సరుగు సరదాగా చెలరేగి మైతానో ఇది ఆలోకమో అంతే సరే చెంగారు కాయకి పడువనడం పడిన మరీలో రంగు జానంగన శివైనానే హంగు దోచుకోన రంగనాయకి రంగు జాన
కమాన్. ఏం తీసుకుంటావు? బ్రాండీ, విస్కీ, జిన్, రమ్. ఏం తీసుకుంటావు? నీ కింద పని చేసే తొత్తును కాదురా నువ్వు ఇచ్చింది తీసుకోవడానికి, చెప్పింది చేయడానికి. పోలీసు సింహాన్ని, ఈ సింహాన్ని ఎవరు ఏమి చేయలేరు. అయితే మరి ఎందుకు వచ్చావు? చీకటిని చీల్చుకుంటూ ఆ సూర్యుడు వస్తాడు. నీలాంటి నేరస్తుల గుండెలు చీల్చడానికి ఈ సూర్య వస్తాడు. ఈ గాలి దశ చేయమనుకుంటున్నావు? బాగా బాగా అంటే అగ్నిగుండావు. పట్టుకోవాలని ప్రయత్నిస్తే మారి మసైపోతాను. మర్యాదగా వచ్చిన తామునే వెళ్ళు. వెళ్తాను, కానీ ఒంటరిగా కాదు, జంటగా. నిన్ను నీ చీకటి సామ్రాజ్యాన్ని చట్టానికి ఒప్పచెప్పి నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. డోంట్ మూవ్. మర్యాదగా నీ చేతిలో ఉన్న పిస్టల్ కింద పడి, లేకుంటే ఈ ఎడ్లో బెడ్ బయటకు వస్తుంది. చూడు సూర్య, నువ్వు పట్టుకున్న 4 లారీలు, అందులో నీకు వచ్చేది లేదు, మాకు పోయేది లేదు. అలాగా నిన్ను వదిలేస్తే ఏ పొద్దున మరో 4 ఆఫీసులు బయలుదేరేస్తారు. అన్నయ్య, వీడితోటి మాట్లాడితే అన్నయ్య, వీడి చిక్కటి రక్తంతో ఆ గౌతమ్ గారికి రాసి పంపిద్దామన్నయ్య. తమ్ముడు, ఆవేశపడకు. మాట దారితే తీసుకోగలం కానీ కత్తి దారితే తీసుకోగలం. బాగా ఆలోచించుకో ఇన్స్పెక్టర్ సూర్య. ఏమిట్రా ఆలోచించేది? మీరు ఈ సమాజానికి పట్టిన చెడ పురుగులరా. మిమ్మల్ని అంతం చేయడమే నా ధ్యేయం. డైలాగు. తమ్ముడు వెళ్ళు, ఆనా కొడుకుని వేసేయ్. అన్నయ్య వెళ్తా, మిగల నేను వస్తా. ఇంతటి ఘోరం తలపెట్టిన కిరాక్కలేవు. అంబులెన్స్ పనిచేయవచ్చు. సూర్య బావగారు, భగవాన్ ఎలాగైనా ఉరికమ్మడి ఇక కళ్ళు
వందే మాతరం వందే మాతరం సుబలా సుబలా మలయగ శీతలా హలో హలో ఈ నీచుల్ని లాకప్లో వేయండి. గౌతమ్ ఫలితం అనుభవిస్తా. మిస్టర్ గౌతమ్ చౌదరి, ఇంతటి బారవసలు బయటికి వస్తా, నీ ఎంత చూస్తా. పోండ్రా. పరువమనే పల్లకిలో అందమనే పాలికల వాళ్ళు కన్నుల నీలి కన్నుల మేలి వలపును పిలుపులేవ మేలు కొలిపి ఉషస్సును ఉద్దలకి పులుకొచ్చిందంట కూతురికి పులుకొచ్చిందంట హలో 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 ఇన్స్పెక్టర్ సూర్య హత్య కేసులో నిందితులుగా నియమింపబడ్డ భగవాన్ దాస్ కాళిదాసులకు సూర్యకు ఎటువంటి సంబంధం లేదండి. సరైన సాక్ష్యాధారాలు రుజువు కానందున వాదోపవాదాలు విన్న తర్వాత భగవాన్ దాస్ కాళిదాసులను